హాయ్ అండి. ఈరోజు నేను ఆహ్, మధ్యాహ్నము లంచ్‌లోకి నేను దొండకాయ తాలింపు చేస్తున్నాను. కొంతమంది ఫ్రై అని గూడా అంటారు దాన్ని. దొండకాయలను బాగా వాష్ చేసేసుకొని కట్ జేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా వేగుతాయండి మనకు. తొందరగా మగ్గినప్పుడు మనకు వంట తొందరగా అయిపోతుంది. టైం అనేది మనం ఎక్కువ కిచెన్‌లో టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయిపోగొట్టుకొని బయటకొచ్చేయొచ్చు. మనము ఫస్టు తర్వాత పెన్నం పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత వేసేసుకోవాలి. ఆనియన్స్ వేయాలి. తర్వాత వేసినెమ్మడే ఆనియన్స్ వేసినాక కొంతసేపటికి దొండకాయలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. లైట్గా సాల్ట్ని కూడా మనము చల్లేసి కొంచెం సేపు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంతసేపు ఉన్నాక మనము కొంచెం వేగినాక కొంచెం మూత పెట్టేసుకుంటూ మగ్గించుకుంటూ రావాలి. తర్వాత పసుపు కూడా వేసేసాను, బాగా మగ్గిచ్చేసాను. కొబ్బరి, ఉప్పు, కారము, ధనియాల పౌడరు, ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ వేసేసినది ఉంది. అది వేసేసి బాగా వేయించామంటే దొండకాయ తాలింపు ఎంతో టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా చెప్పినట్టు కనుక ట్రై చేసి చూశారంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అవుతుంది. సన్నగా కట్ చేసుకోవడంలో కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. మనకు అంత మగ్గిపోయిద్ది కాబట్టి. అదే లావుగా కట్ చేసినప్పుడు అంత టేస్ట్ రాదు. చూడండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి.